ఇలా పండిపోయి నమస్తే అండి. ఇలా పండిపోయిన టమాటాలు ఇవ్వండి. టమాటాలు ఇలా బాగా పిసికేసి దీనిలో ఏవో అరటిపండు, పండిపోయినాయి అరటిపండు ఇవన్నీ బాగా ఇట్లా కలిపి ఇవ్వండి. ఇలా కలిపి పాదుల్లో పెట్టండి కొంచెం కొంచెంగా. అంటే మనం ఏ పాదిలో అయితే చెట్టు బలహీనంగా ఉందో ఆ పాదికి కూరగాయ ముక్కలు కానీ ఏ ముక్కలన్నా కానివ్వండి, అన్నం కానీ కూరలు కానీ ఏది మిగులుతుంది ఇలా తీసి బాగా మెత్తగా కలిపేసి ఇవైతే అరటి తొక్కలు పాదిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టండి. అదండి ఇలా చేసుకున్నాం కదా. ఇలా బాగా మిక్స్ చేసినట్టు చేసి బాగా పాదిలో ఒక్కొక్క పాది చెట్టును బట్టి ఒక్కొక్క పాది మొక్కను బట్టి ఆ గుంట తీసి ఆ గుంటలో ఇది పెట్టి మట్టి వేసేయటం చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇదండి ఈ గులాబీ మొక్క ఇలా పాతి తీసేసి, ఈ గులాబీ మొక్క బాగుంది కానీ ఇలాంటి ఎరువులు ఇచ్చుకోవాలి మనం. ఇలా తీసినప్పుడు ఇదండి ఈ తొక్కంతా పెట్టేసేయండి. ఇలా పెట్టి దానిపైన మట్టి కప్పేసేయాలండి. ఇలా మట్టి కమ్మేయాలి. మట్టి కమ్మేసి నీళ్ళు వేసేయండి కొంచెం చాలు. ఇదే ఎరువు మనకి బాగా వస్తున్నాయి. ఇలా వచ్చిన మొక్కేనండి ఇది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదివరకు ఇలా పెట్టేదాన్ని కూరగాయలు కానీ ఏం మిగులుతావి ఇలా పెట్టాను. ఇలా వచ్చింది. ఎగురులు పట్టుకుంటూ చక్కగా వస్తుందండి తెల్ల గులాబీది.